ఐఎమ్ రతన్ రాజు ఫ్రమ్ అరకు వ్యాలీ. నేను అరకు వ్యాలీలో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ మా బాబు రాయల్ రత్న, అతను ఎలాగైనా సరే మా బాబుని మెడికో చేయాలనేది నా యొక్క డ్రీమ్ అనమాట. అలాగే మా బాబుని మెడికోకి ప్రిపేర్ చేయడానికి మా బాబుని కూడా మెంటల్గా ప్రిపేర్ చేసి ఉన్నాను. ఆ టైంలోని మా బాబు కోవిడ్ టైంలో సరిగా క్లాసులు జరగకపోవడం వల్ల 180 మార్క్స్ తోటి క్వాలిఫై అయి ఉన్నాడు, కానీ బట్ సబ్సెంట్ ర్యాంక్ రాలేదు ఇక్కడ మన సీట్ రావడానికి. ఆ టైంలోని మా బాబుని శ్రీ చైతన్య కాలేజీలోని లాంగ్ టర్మ్ కోచింగ్కి జాయిన్ చేశాను. నాకు ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఐఎస్ఎం గురుద్వార్ బ్రాంచ్ నుండి సునీత లావణ్య మేడం గారు ఫోన్ చేయడం జరిగింది. ఆ టైంలో ఆవిడ ఫోన్ కాంటాక్ట్ అయిన తర్వాత ఆవిడ దగ్గరికి నేను డైరెక్ట్గా బ్రాంచ్ ఆఫీస్కి వెళ్ళి కలిశాను. కలిసి ఆవిడిచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా ఆవిడ చెప్పినటువంటి కొన్ని పరిమాణాలని దృష్టిలో పెట్టుకొని ఆవిడ చాలా కేర్ఫుల్గా చాలా అంటే ఆ యొక్క స్కూల్ యూనివర్సిటీ గురించి కానీ కిజికిస్తాన్లో ఉన్నటువంటి ఆ బ్రాంచ్ మెడికో కాలేజ్ గురించి కానీ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ సందర్భంలోని నేను మా బాబుని అక్కడ జాయిన్ చేద్దామని డిసైడ్ అయ్యి ఇక్కడ లాంగ్ టర్మ్ కోచింగ్ని ఆపేసి అక్కడ మన సునీత లావణ్య మేడం గారి ద్వారా ఈ స్కూల్లో యూనివర్సిటీలో జాయిన్ కిజికిస్తాన్ పంపించడానికి డిసైడ్ అయ్యి ప్యాకేజీ సిస్టంలోని పంపించడానికి నిర్ణయించుకొని పంపించాము. పంపించిన తర్వాత ఆవిడతో జర్నీ నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆవిడ మా బాబే కాదు, లాస్ట్ బ్యాచ్లోని 22 స్టూడెంట్స్ని పంపించింది. ఆ పంపించిన అందరినీ కూడా చాలా కేర్ తీసుకొని ఆవిడ ఇచ్చినటువంటి ఎఫర్ట్ నిజంగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఆ పిల్లలకి చిన్న ఇబ్బంది కలిగినా సరే మేము ఫోన్ చేసిన వెంటనే రియాక్ట్ అయ్యి చాలా బాగా వాళ్ళని అక్కడ నుండి గైడ్ చేసి, లాస్ట్ ఇయర్ అయితే వీళ్ళున్న హాస్టల్లోని వాటర్ ప్రాబ్లం వచ్చి చిన్న ప్రాబ్లం ఫేస్ చేయడం జరిగింది. ఆ సమయంలో నేను ఫోన్ చేసి మా బాబు నాకు కాంటాక్ట్ చేస్తే నేను వెంటనే మేడం గారికి ఫోన్ చేస్తే విత్ ఇన్ 1 డేలోనే ఆ ప్రాబ్లం రెక్టిఫై చేయించి చాలా కేర్ తీసుకొని చాలా బాగా చూసుకున్నారు. అన్ని విషయాల్లో కూడా ఆవిడ కోఆర్డినేషన్ చాలా బాగుంది. ఈ ఇయర్ కూడా మొన్న లాస్ట్ మంత్ వెళ్ళి కలవడం జరిగింది. ఆ టైంలో ఈ ఇయర్ కూడా 12 మెంబర్స్ని ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉన్నారు. ఈ ఐఎస్ఎం ఇన్స్టిట్యూట్ ద్వారా ఆవిడ చాలా కేర్ తీసుకొని ఈ బిజినెస్ ఆవిడకు ఉన్నటువంటి బిజినెస్ డెవలప్మెంట్ ద్వారా చాలా బాగా పంపించడం జరుగుతుంది. అట్లాగే ఆవిడ గురించి ఈ మధ్య కాలంలో మేము చేసిన జర్నీలోనే నిజంగా షీఈజ్ చాలా డైనమిక్ లేడీ అనమాట. ఆవిడ మన రోటరీ నేత్రాలోని మెయిన్ పార్టిసిపెంట్గా ఆవిడ చాలా సోషల్ యాక్టివిటీలో కూడా పాల్గొని చాలా అవార్డులు పొంది ఉన్నారు. అవార్డులు కూడా నేను వాళ్ళ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు చూపించడం జరిగింది. కాబట్టి నిజంగా మేము ఆవిడని చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాము. ఆవిడతో మేము జర్నీ చేస్తున్నందుకు కానీ మా బాబు వాళ్ళని అక్కడ జాయిన్ చేసినందుకు కానీ నిజంగా చాలా అప్రిషియేట్గా ఫీల్ అవుతున్నాము. ఆవిడకి మాత్రం ఆవిడ చేసేదానికి ఇంకా భవిష్యత్తులో చాలా డెవలప్మెంట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఆవిడకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.